శిలువ మరణం కదా, నో నో నో, అది జీవం. అతిశయించవలసి వస్తే శిలువను గురించి అతిశయించాలి. అది తెలిస్తే కదా అతిశయపడటానికి. అది తెలియకుండా అతిశయిస్తున్నానని ఆమెనని అబద్ధపు జీవితాలు జీవించే క్రైస్తవుల వల్ల సాతాను నవ్వుకుంటాడు. ఏం తెలుసని నువ్వు అతిశయపడుతున్నావు అని నవ్వుతాడు వాడు. ఆ శిలువను గురించి తెలుసున్నప్పుడు నువ్వు ఆ మాట చెప్పినప్పుడు వాడు భయపడతాడు. నీ క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాది కాదు, నాలో ఉన్న జీవితం క్రీస్తే, ఆ సిలువ వేయబడిన క్రీస్తే. చూడండి, అతిశయము ఆయనేనట, తన జీవము కూడా ఆయనేనట. మామూలు విషయం కాదు ఇది. ఏది జీవం? సిలువలో జీవం. సిలువ మరణం కదా, నో నో నో, అది జీవం. అది నా జీవం. అది ఆ సిలువలో ఆయన చనిపోకపోతే నాకు జీవమే లేదు, నేను చచ్చేవాడినే. నాకు జీవం ప్రసాదించిన సిలువను బట్టి నేను కూడా సిలువ వేయబడి అందులో జీవిస్తున్నాను. ఆ సిలువ ద్వారా జీవిస్తున్నాను. ఈ సిలువ సింబల్ ఎందుకు పెట్టాలా? గుడుల మీద ఎందుకు పెట్టాలా? ఎందుకు వాటిని బట్టి అతిశయపడాలా అనే దానికి ఈరోజు ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. ఇది అర్థమైతే మీ జీవితంలో మీ జీవం కూడా క్రీస్తే ఆ సిలువై ఉంటుందని నేను నమ్ముతాను. అలాగని చెప్పి మెడలో ధరించుకోమని చెప్పట్లా, పచ్చబొట్లు వేయించుకోమని చెప్పట్లా. ఆ సిలువ విలువ తెలుసుకోండి. ఇక మీకు మరో మాట జ్ఞాపం చేస్తాను. అది కొరింథీకి రాసిన మొదటి పత్రము 1:18 శక్తి అన్నాడు. చూసారా ఏటట? ఆ సిలువలో ఉన్న దేవుని శక్తి రక్షించబడుచున్న నాకు ఏమొస్తుంది? దేవుని శక్తి జనరేట్ అవుతా ఉంది. అంటే సిలువ ఏమిస్తుంది? నాకు శక్తిని ఇస్తుంది. 1 అతిశయనిస్తుంది, 2 జీవాన్నిస్తుంది, 3 శక్తినిస్తుంది. వీటిని బట్టి బ్రతుకుతున్నాను.